దేశ రక్షణ కోసం, దేశ క్షేమం కోసం సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది అనే విషయాన్ని నిజం అని రుజువు చేస్తూ భారత వైమానిక దళం పాకిస్తాన్ దేశంపై మెరుపు దాడులు చేసింది. సైన్యం ఇంతటి భారీ ఆపరేషన్ చేయడానికి పూర్తి అధికారాలు ఇచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భారతీయ ప్రజలు, సైనిక అధికారులు జేజేలు కొడుతున్నారు. కానీ భారత వైమానిక దళం ఉదయం 3 గంటల ప్రాంతంలో దాడులు చేస్తున్నప్పుడు నరేంద్ర మోదీ ఏమి చేస్తున్నారు అనే విషయానికి సంబంధించి ఆసక్తికర వార్త వెలుగులోకి వచ్చింది. పుల్వామాలో 40 మంది సిఆర్పీఎఫ్ జవాన్లను అతి దారుణంగా చంపిన పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోవాలి అనే కసితో భారత జవాన్లు ఈ మెరుపు దాడులు చేయడం జరిగింది. సోమవారం అర్ధరాత్రి పాక్ ఆక్రమిత కశ్మీర్లోకి ప్రవేశించిన భారత వైమానిక దళానికి చెందిన 12 మిరాజ్ 2000 జెట్ ఫైటర్స్ మెరుపు దాడి చేశాయి. ఎవరూ కూడా ఊహించని రీతిలో ముష్కరుల స్థావరాలపై మెరుపు దాడి చేసింది భారత సైన్యం. భారత నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి ఉన్న జైషే ఉగ్రవాదుల స్థావరాలపై మంగళవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో సర్జికల్ స్ట్రైక్స్ 2లో భాగంగా బాంబుల వర్షం కురిపించాయి భారత యుద్ధ విమానాలు. భారత్ చేసిన ఈ దాడులలో సుమారు 300 మంది పాకిస్తాన్కి చెందిన ముష్కరులు హతమైనట్టు తెలుస్తోంది. జైషే ముష్కరుల స్థావరాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో మన భారత సైన్యం 100% విజయం సాధించింది. అయితే ఈ దాడులు జరుగుతున్నంతసేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంట్రోల్ రూమ్లోనే ఉన్నట్టు తెలిసింది. భారత యుద్ధ విమానాలు పని మొదలుపెట్టినప్పటి నుంచి పని పూర్తి చేసుకుని సురక్షితంగా తిరిగి మన భూభాగంలోకి వచ్చేంత వరకు కంట్రోల్ రూమ్లోనే ఉండి ఆ తర్వాత మోడీ కంట్రోల్ రూమ్ నుంచి బయటికి వచ్చినట్టు ఓ అధికారి వెల్లడించారు. వైమానిక దళం చేసిన దాడులను దగ్గరుండి గమనిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లు తెలుస్తోంది. నరేంద్ర మోదీ లాంటి దేశభక్తి గల నాయకుడు భారతదేశం ప్రధానిగా ఉండటం నిజంగా చాలా అదృష్టమని చాలా మంది భారతీయ ప్రజలు మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని ఆసక్తికర అంశాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.